హైదరాబాద్లో భారీ కల్తీ దందా బట్టబయలైంది. మంగళహాట్ కేంద్రంగా సాగుతున్న కల్తీ మాంసం దందాను పోలీసులు పట్టుకున్నారు. గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు, జీహెచ్ఎంసీ టీం సంయుక్తంగా మెరుపుదాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. 2 భారీ గోదాములు నిల్వ చేసిన సుమారు 14 టన్నుల కుళ్ళిపోయిన మాంసం స్వాధీనం చేసుకున్నారు. ఈ దందా వెనుక ఉన్న అఫ్రోజ్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి చనిపోయిన మేకలు, గొర్రెలు తక్కువ ధరకే తెప్పిస్తున్నట్టుగా విచారణలో తేలింది. కనీసం స్టోరేజ్ లైసెన్స్ కూడా లేకుండా అపరిశుభ్రమైన వాతావరణంలో మాంసం నిల్వ చేస్తున్నట్టుగా చెబుతున్నారు పోలీసులు. మాంసాన్ని రసాయనాలతో తాజాగా మార్చి నగరంలో హోటల్స్ సరఫరా చేసినట్టుగా గుర్తించారు. అంతేకాదు 4 నిందితులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఫ్రోజ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనవుతున్నారు. కుమార్, నిజంగా అసలు ఇలాంటివి ఎలా చూడాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఎప్పటి నుంచి సాగుతుంది ఇంత దందా? అంటే ఎంత భారీ ఎత్తున మాంసం పట్టుబడిందంటే అసలు ఎప్పటి నుంచి ఇది అంతా చేస్తున్నారు? ఏ హోటల్స్కి వీళ్ళు సరఫరా చేస్తున్నారు? ఏం చెప్తున్నారు అధికారులు? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలోని హెచ్ పాస్ బృందం ఏదైతే ఈ నకిలీ ముఖ్యంగా ఫుడ్ కు సంబంధించి దాడులు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు హైదరాబాద్ సిటీలో భారీ ఆహార కల్తీ దందానైతే పట్టుబయలు చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాంసం మాఫియా గురును ఈ రోజు పోలీసులు గుర్తు చేశారు. అయితే మంగళహాట్ కేంద్రంగా ఏదైతే ఈ దందా కొనసాగుతుందో, అయితే ఈ రోజు గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు, జీహెచ్ఎంసీ టీం సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడుల్లోని సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. ముఖ్యంగా ఏదైతే అధికారులు అక్కడ దృశ్యాలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పొచ్చు. 2 భారీ గోదాముల్లోని సుమారు 10,000 టన్నులు కుళ్ళిపోయిన మేక, గొర్రె మాంసాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ దందా వెనుకున్న సూత్రధారి అఫ్రోజ్, అలాగే ఏదైతే జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి చనిపోయిన మేకలు, గొర్రెలను తక్కువ ధరకి తెప్పించినట్లు కూడా విషయాన్ని అయితే తెలియదు. అయితే కనీసం స్టోరేజ్ లైసెన్స్ లేకుండా కూడా అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలోని ఈ మాంసం నిల్వ చేసినట్లయితే గుర్తించడం జరిగింది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.